అయినా పగే ముఖ్యమన్న నీతో ప్రేమ గురించి మాట్లాడటం అనవసరమత్త. నాకిప్పుడు అనిపిస్తుందత్త, మావయ్య నీకెందుకు దూరంగా వెళ్ళిపోయాడో. పగ కాదు నాన్న కుటుంబం అంటే. కుటుంబం అంటే ప్రేమ. ఇన్నేళ్ళు అది మిస్ అయిపోయానే అన్న ఫీలింగ్తోనే నేను ఇక్కడికి వచ్చాను నాన్న. కానీ నేనే కాదు నాన్న, నాతో పాటు మీరు కూడా అవన్నీ మిస్ అవుతున్నారని అర్థమైంది. ఇండియాకి ఎప్పుడొస్తానా అన్న యాంగ్జైటీ ఉండేది. ఇప్పుడు ఎందుకొచ్చానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయిపోయినాదా? నువ్వు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు గాని పోయి విశ్రాంతి తీసుకో. అరిసి అరిసి అలసిపోయినట్టుండావు. నువ్వు మారవతా, ఎప్పటికీ మారు. కన్న కొడుకుని కట్టుకున్న భర్తని వదిలేసుకుని బ్రతుకుతున్న నీకు మా బంధాలకు లెక్క. కానీ నీ పగకు అందర్నీ ఆహుతి చేసి ఆ తర్వాత నువ్వొక్కదానివే మిగిలి ఆనందంతో నాచుంచాయి. అమ్మా ఇంద్రమ్మ, దాని మాటలేం పట్టించుకోకమ్మా. యదవసంతని యదవసంత. మీరందరూ పగ పేరుతో కుటుంబంలో ఉన్న అందమైన ఫీలింగ్స్ ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. అన్న చెల్లెల అనుబంధం బదులు అవతల వాళ్ల మీద పగ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తల్లి కూతుళ్ల మమకారానికి బదులు తలలు తెగడం గురించి మాట్లాడుతున్నారు.
వదిన మరదల మధ్య సరదాలకి బదులు సాధింపులుంటున్నాయి. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి బదులు అవమానాలుంటున్నాయి. నువ్వు మారవత, ఎప్పటికీ మారు. కన్న కొడుకుని కట్టుకున్న భర్తని వదిలేసుకుని బ్రతుకుతున్న నీకు మా బంధాలకు లెక్క. కాని నీ పగకు అందర్నీ ఆహుతి చేసి ఆ తర్వాత నువ్వొక్కదానివే మిగిలి ఆనందంతో నాచుంచేయి. నాకిప్పుడు అనిపిస్తుందత్తా, మావయ్య నీకెందుకు దూరంగా వెళ్ళిపోయాడో. అమ్మా సిరి, నాతో మాట్లాడకండి నాన్న. మీరు అమ్మ మీద చేయి చేసుకోవడం నాకు అసలు నచ్చలేదు. మీ అమ్మ అన్న మాటలు నాకు నచ్చలేదు, అందుకే కొట్టాను. అంత తప్పుగా ఏం మాట్లాడింది నాన్న? ఆ పెద్దిరెడ్డిని పొగుడుతూ మాట్లాడడం తప్పు కదా. ఆడు మన శత్రువు అమ్మా అని మీరు అనుకుంటున్నారు నాన్న. అమ్మ అనుకోవడం లేదు. తన అన్నయ్య గురించి తనకి తెలిసింది మీతో చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి నాన్న, అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇన్నేళ్లలో మీరు పెద్దిరెడ్డి మావయ్య కుటుంబానికి హాని చేయాలని చూసారే, వాళ్ళెప్పుడైనా మీ మీద దాడి చేశారా? దానికి కారణం ఆడి పిరికితనం తప్ప ప్రేమ కాదు. అది మీ అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాల. ఇప్పుడు నువ్వు కూడా ఆ మాట మాట్లాడడం అస్సలు బాలేదో. నాన్న, మీకెలా చెప్తే అర్థమవుతుంది? అర్థం అవ్వాల్సింది నీకు. అవకాశం దొరక్క మౌనంగా ఉన్నాడా పెద్దిరెడ్డి. కానీ మన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా నష్టపరచాలో అన్ని రకాలుగా నష్టపరిచాడు. నా తండ్రి సావు కారణమైనాడు. నా తమ్ముణ్ణి అవిటోని చేసినాడు. భర్త కొడుకు బతికున్నా నా చెల్లెలు ఒంటరిగా బతికేలా చేశాడు. కారణాలు తెలియకుండా నువ్వు ఇంద్రమ్మని చాలా మాటలను బాధ పెట్టినావు, హద్దులు మీరినావు. నువ్వు కాబట్టి మీ నాయన మౌనంగా ఉన్నాడు. అదే ఇంకెవరైనా అయ్యుంటే చూడమ్మా, నాకు నువ్వంటే ప్రాణం, ఇంద్రానంటే ఇంకా ప్రాణం. మీ ఇద్దరూ నాకు సమానమే. అట్లాంటిది మీరిద్దరూ ఇట్లా గొడవ పడితే నేనేం చెయ్యాలా? అర్థం చేసుకోమ్మా. మీ అమ్మలాగే నువ్వు కూడా ఆ పెద్దిరెడ్డిని అభిమానిస్తే మీ నాయన తట్టుకోలేడమ్మా. ఇన్నేళ్ళైనా కూడా దానికి ఎవరెట్టంటోళ్ళో తెలిసి రాలేదమ్మా. మీ అత్త చాలా మంచిదమ్మా. నువ్వంటే పడిసత్తాది. అంత పిచ్చి నువ్వంటే. నువ్వే దాన్ని ఎదిరిస్తే ఎట్లా తట్టుకుంటుందమ్మా? ఉన్న భర్త ఆ పెద్దిరెడ్డి మాటని కొడుకును దానికి కాకుండా చేసి యాడికో దూరంగా పారిపోయినాడు. అయినా అది మన మీద ప్రేమతో మనకాడే ఉండాది. భర్తని కాదని కొడుకును మర్చిపోలేక పగ కోసమే పడిగాపులు కాస్తుండాది. అట్లాంటి ఇంద్రమ్మని నువ్వు అన్ని మాటలంటావు ఏమన్నా బాగుండాదా? నువ్వు వస్తుండావని తెలియగానే ఎంత సందడి చేసిందో తెలుసా? ఎంత సంబరపడినాదో తెలుసా? ఏదో తన కన్న కూతురు వస్తున్నంత ఆర్భాటం చేసినది. కానీ నువ్వు దాని మనసునే మొక్కలు చేసినావు, దానికంట కన్నీళ్లు తెప్పించినావు. నాకు తెలిసి ఇంద్రమ్మ మా నాయన పోయిన తర్వాత
ఇదే మొదటిసారి కంటతడి పెట్టడం. అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఇంకెప్పుడిట్టా సైకో. పాపని నువ్వు బాధ్యత అనుకుంటున్నావు, కానీ లోకం అట్ట అనుకోదమ్మా. నోటికొచ్చినట్టల్లా కొస్తాదే. అది విని భరించే ఓపిక మీ నాయనకి లేదమ్మా. మీ అత్త కూడా ఆ ఆలోచనతోనే నీతో కొంచెం మొరటుగా ప్రవర్తించినది, అంతేగాని నీ మీద ద్వేషం కాదమ్మా. నిన్నెంతగానో అభిమానించినది కాబట్టే నువ్వు ఎదురు తిరిగితే తట్టుకోలేకపోయినది. నువ్వు తనని తప్పు పట్టినా ఒప్పుకుంటాదేమో గాని తన ముందు ఆ పెద్దిరెడ్డిని పొగిడితే మాత్రం మేమెవ్వరం భరించలేమమ్మా. అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. నువ్వు మా పగని పంచుకోకపోయినా పర్వాలేదు గాని ఆ పగ మీద బురద జల్లొద్దమ్మా. నువ్వు వస్తున్నావని తెలియగానే ఎంత సందడి చేసిందో తెలుసా, ఎంత సంబరపడినాదో తెలుసా. ఏదో తన కన్న కూతురు వస్తున్నంత ఆర్భాటం చేసినది, కానీ నువ్వు దాని మనసునే మొక్కలు చేసినావు, దానికంట కన్నీళ్లు తెప్పించినావు. నాకు తెలిసి ఇంద్రమ్మ మా నాయన పోయిన తర్వాత ఇదే మొదటిసారి కంటతడి పెట్టడం. అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఇంకెప్పుడిట్టా సైకో. వచ్చినావా? ఇందాకే పాప నిద్రపుచ్చి వచ్చినాను. పాపం ఆకలైనట్టుండాదే, ఒకటే ఏడుపు. నేను తప్పు చేశానా అమ్మా? అత్తయ్యని నేను అన్ని మాటలు అనకుండా ఉండాల్సిందా? నాన్నొచ్చి అత్తయ్య గురించి చెప్తుంటే చాలా బాధేసిందమ్మా. నిజంగా పెద్దిరెడ్డి మావి చెప్పినందుకే మావయ్య అత్తయ్యని వదిలేశాడా? అట్టని ఎవరన్నారు? నాన్న చెప్పాడమ్మా. అది వాళ్ళ అనుమానం మాత్రమే, కాని జరిగినది వేరు. ఏం జరిగిందమ్మా? ఇప్పుడెందుకులేమ్మా, వదిలే. ప్లీజ్ అమ్మా, నేను తెలుసుకోకూడదా? ప్లీజ్ అమ్మా. అట్టా అని కాదమ్మా. ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా. చెప్తాను. మీ నాయన చెప్పినట్టు మనోహర్ అన్నయ్య మా పెద్దిరెడ్డన్న మాటిని పోలేదమ్మా. మీ అత్త తన మాట వినలేదని పోయినాడు. ఆ రోజు గొడవల్లో మీ తాతయ్య చనిపోయిన తర్వాత మన రెండు కుటుంబాల మధ్య పగలు ముదిరినాయి. నేను మనోహర్ అన్నయ్య ఈ పగల్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం, కాని మా వల్ల గాలేదు. నేనాశ వదులుకున్నాను గాని మనోహర్ అన్న మాత్రం తన ప్రయత్నం మానుకోలేదు. ఆ విషయంలో ఎప్పుడూ తనకి ఇంద్రానికి గొడవలు జరుగుతూనే ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో ఓ రోజు అక్షయ్, ఎక్కడున్నావు నాన్నా? అక్షయ్, అక్షయ్.
అబ్బబ్బబ్బబ్బ! నా బంగారు కొండ ఎంత మంచిగా చెప్పినావురా. పోయి కత్తులతో ఆడుకో. మనుషులనే వాళ్ళు ఎవరైనా అలాంటి ఆటలు నేర్పిస్తారా? ఏందంటాండా? ఏమంటున్నానో నీకు తెలీదా? ఎందుకంటున్నానో నీకు తెలీదా? ఎప్పుడున్న సోదే కదా. హో, ఇంకెన్నాళ్ళు ఇంద్రాణి ఇలా? అబ్బా, నన్ను విసిగించమాక. విసిగిస్తోంది నువ్వు. ఎప్పుడు చూసినా పగా అని కత్తులేసుకుని మీ అన్న వెనకాల తిరుగుతున్నావు. ఏం చేయమంటావు? ఇప్పుడు నా ఒంట్లో రక్తం పగా అంటూ పరిగెడతా ఉండాది. దాని ఆవేశం చల్లారే వరకు నేను నా అదుపులో ఉండను. ఎన్నాళ్ళిలా? మీ అన్న కుటుంబం మొత్తం అంతమయ్యే వరకు. హో, నేను ఆ కుటుంబానికి చెందినవాడిగా నాతో మొదలు పెట్టొచ్చు కదా. తాళి కట్టకపోతే అట్టాగే జరుగుండేది. తాళి కట్టాను కాబట్టే ఇలా జరిగింది. నేను నీతో పెళ్లి ఒప్పుకోకపోయింటే మీ అన్న ఉమాదేవిని చేసుకోవడానికి ఒప్పుకునేవాడు కాదు. ఎవరి దారిన వాళ్ళు ఉండేవాళ్ళు. దీనంతటికే కారణం నేనే. నువ్వు మాత్రమే కాదు కారణం. మీ చెల్లి సావిత్రి ఓ కారణం, దాన్ని లేపుకుపోయినాడు ఓ కారణం. అన్నీ తెలిసి మా తమ్ముణ్ణి ఎదవం చేసి ఆ సావిత్రినిచ్చి కట్టబెట్టాలని చూసిన మీ అన్న పెద్దిరెడ్డి అసలు కారణం. మీ కుటుంబం మొత్తం మా నాన్న సావు కారణం. మా కుటుంబానికి పట్టిన దరిద్రం. ఎవరు ఏది కావాలని చేయలేదు ఇంద్రాణి. అది అర్థం చేసుకుంటే ఈ పగలు క్షణంలో మాయమైపోతాయి. సావిత్రి చేసిన తప్పుకి మా అందరినీ నిందించడం సమంజసం కాదు. నిందించట్లే, శిక్షిస్తుండాను. మరణ శిక్ష విధిస్తుండాను. మా జీవితాల్లోకి వచ్చినారు కాబట్టే నువ్వు ఉమాదేవి మా వాళ్ళైపోయినారు. కానీ ఆ పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళెవరూ బతుకుంటానికి ఇల్లే. నువ్వు మమకారాన్ని తెంచుకుంటావో, నన్ను తాళిని తెంపుకోమంటావో ఆలోచించుకో. అన్నా అన్నా, ఏందన్నా అట్టుండవు? ఒంట్లో బాలేదా? మనసే బాలేదు. ఏమైనాదన్నా? చెప్పన్నా, ఏమైనాది? నిన్న మీ వదినికి నాకు గొడవ జరిగిందమ్మా. నువ్వోసారిట రా అన్నా, రా అన్నా. ఏం జరిగినదన్నా? ఈ పగలు ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా ఉందామన్నాను. దానికి తనేముందో తెలుసా? నన్నైనా వదిలేస్తుందంటగాని పగని మాత్రం వదలదంట. పెద్దిరెడ్డన్న కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా శాంతించదంట. వీళ్ళకి పట్టుకున్న ఆ పగానే పిశాచాన్ని ఎలా వదిలించాలో అర్థం కావడం లేదమ్మా. ఆళ్ళు తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉండారన్నా. ఇప్పుడు వాళ్ళకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని రోజులు ఓపిక పట్టావనుకో, ఆళ్లే శాంతిస్తారు. ఏంటమ్మా ఓపిక పట్టేది? ఎంతసేపు వాళ్ల ఆలోచనంతా పగానే ఉంది గాని వాళ్లకి ఓ కుటుంబం ఉంది, కడుపును పుట్టిన పిల్లలున్నారు. వాళ్ల గురించి కూడా పట్టించుకోవాలన్న ఆలోచనే లేదు. వీళ్లనిలాగే వదిలేస్తే ఇంకా ఎంత దూరం వెళ్తారని భయంగా ఉందమ్మా. అయినా సావిత్రి చేసిన తప్పుకి వీళ్లు పెద్దిరెడ్డన్న మీద పగబట్టడమేంటమ్మా? అన్న ఏం పాపం చేశాడని? మంచోళ్ళనుకొని
ఈళ్లకిచ్చి కట్టబెట్టడమే ఆయన చేసిన పాపం అన్నా. తండ్రిని పోగొట్టుకోగానే ఆళ్లలో ఉన్న రాక్షసత్వం నిద్రలేసినది. దాన్ని రూపుమాపడం అంత తేలిక కాదు. ఏం రాక్షసత్వమో ఏంటో, వీళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటే పిల్లల మనస్తత్వాలు దెబ్బతింటాయని భయంగా ఉంది. ఆ పరిస్థితి మాత్రం రానీకూడదన్నా. రానీకూడదనే ఇంద్రానికి నచ్చ చెప్పాలని చూశాను, కానీ తను మొండిగా వాదిస్తోంది. నా మాటలు అసలు లెక్కే చేయడం లేదు. పోను పోను ఆళ్లకే తెలిసొస్తాదన్నా. చూడు, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఇంట్లో మనుషులు సంతోషంగా ఉంటేనే కదమ్మా మనసు ప్రశాంతంగా ఉండేది. అయినా ఇవి మనకి మామూలే కదా. ఏదో నీతో చెప్పాలనిపించింది, చెప్పాను. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వన్నట్టు కాలమే మన సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. నా మనసేం బాలేదు, నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా. పాపం అన్నయ్య, వీళ్ళెప్పుడు మారతారో. వీళ్ళ పగల వల్ల ఎవరికి మనశ్శాంతి లేదు ఇంట్లో. అందరి జీవితాల్లో ఎప్పుడు సంతోషం వస్తాదో. మన మనుషులు ఆ పెద్దిరెడ్డి కొడుకుని లేపేయనీకపోతుండారు. ఆ పిల్లడెట్ట చిక్కుతాడు? జ్వరం వచ్చినాదంట. సూది మందు పొడిపించనీక ఆ పెద్దిరెడ్డి తన మనిషినిచ్చి పంపిస్తాండు. మన మనుషులు వచ్చి నాతో చెప్పినారు, రేయ్ ఆసుపత్రికి పోతున్నాడు, ఇంటికి పోవద్దు, నేరుగా కాటికే పోవాలా. అసలు మీరు మనుషులేనా? పగ కోసం పసిపిల్లాన్ని చంపుతారా?